మహాసింహ రాశి వారికి 12 సంవత్సరాల శత్రువు దొరికేశాడు. ఏప్రిల్ 15 అతిపెద్ద సంఘటన. ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి మిమ్మల్ని వెంటాడుతున్నాడు. సింహ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహ రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. సింహ రాశిది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సింహ రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే వీరిలో నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా కనిపిస్తాయి. చాలా ధైర్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా కూడా చాలా ధైర్యంగా తన మీద నమ్మకంతో ముందుకు వెళ్తారు. అలానే ఇతరులకు ఏదైనా సలహాలు ఇవ్వాలన్నా ముందుకు నడిపించాలన్నా కూడా వీరిలో నాయకత్వ లక్షణాలు అనేవి నిరంతరం కూడా మనకి కనిపిస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడు కూడా వీరు తప్పు చేయడానికైతే అంత త్వరగా ఒప్పుకోరు. అంటే తమ జీవన విధానం కానీ తాను చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి నలుగురికి ఆదర్శంగా ఉండాలని రాశివారు కోరుకుంటారు. చేసే పనుల్లో నిజాయితీ అనేది అధికంగా కనిపిస్తుంది. అలానే ఈ రాశివారు డబ్బు విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. ఖర్చు పెట్టే చోట ఎంత ఖర్చు పెడతారో ఎక్కడ పొదుపు చేయాలో కూడా వీరికి బాగా తెలుసు. ఆర్థిక పరంగా స్థిరత్వాన్ని కోరుకుంటారు. సమాజంలో హుందాతనాన్ని రాశివారు ఎక్కువగా కోరుకుంటారు. అలానే గౌరవ మర్యాదల విషయంలో మాత్రం అస్సలు వెనకడిగా అయితే వెయ్యరు. ఈ రాశివారు పైకి మాత్రం చాలా గంభీరంగా కనిపించిన లోపల చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది. చిన్న చిన్న వాటికి కూడా బాధపడిపోతారు. కానీ తన బాధను అంత త్వరగా ఎవ్వరికీ రాశివారు వ్యక్తం చేయరు. ఇక రంగాల వారీగా సింహ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా సింహ రాశి వారికి బాగానే కలిసి రాబోతుంది. వ్యాపార విషయంలో అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే వ్యాపార పరంగా మీరు కోరుకున్న విధంగా ఈ సమయంలో మార్పులు అనేవి ఉంటాయి. అంటే మీకన్నా పెద్ద సంస్థలతో కానీ లేదా ఇతర వ్యక్తులతో పార్ట్నర్షిప్లు ఏర్పాటు చేసుకోవడానికి ఎంతో కాలంగా మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ సమయంలో పార్ట్నర్షిప్లు ఏర్పాటు చేసుకోవడానికి మీటింగ్లు అయితే అవుతాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ మీటింగ్లు కూడా చాలా వరకు అనుకూలమైన విధంగానే ముగుస్తాయని చెప్పవచ్చు. అలానే ఆర్థిక పరంగా కూడా వ్యాపార విషయంలో బాగా కలిసి రాబోతుంది. గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు కలిసి రావడం, ఏవైతే మిశ్రమంగా ఉన్నటువంటి వ్యాపారాలు కూడా లాభాల బాటలో పయనిస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలి అనుకున్న మిషనరీ టెక్నాలజీలు కూడా చాలా వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఇక విద్య పరంగా చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి ఈ సమయంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. అంటే ఒత్తిడి అనేది పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న వాటికి కూడా టెన్షన్ పెట్టేసుకుంటూ ఉంటారు. విద్య కన్నా ఎక్కువగా ఇతర విషయాల గురించి ఆలోచించేస్తూ ఉంటారు. అయితే విద్య పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. కానీ మీ భయమే మీకు ప్రధాన శత్రువు కింద మారుతుంది. విద్యార్థులు రాసేటువంటి పరీక్షల విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాటిలో మాత్రం గురువుల సహాయం, వారి నుండి ప్రోత్సాహం ఆశించిన రీతిలో ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే కొంతమంది గురువులు మిమ్మల్ని ముందుండి నడిపిస్తారు. ఈ రాశికి సంబంధించిన వారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఈ మాస చివరిలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు కొంచెం పెరిగే అవకాశం కనిపిస్తుంది. అలానే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. కాబట్టి వారికి ఆరోగ్యపరంగా ఏదైనా అస్వస్థత ఏర్పడినప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించుకోవడం మంచిది. అలానే రాశి అధిపతి సూర్యుడు కాబట్టి ఖచ్చితంగా సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారాలు ప్రారంభించుకున్నట్లయితే మీకు అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగ విషయంలో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా ప్రమోషన్, ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూసేవారు పై స్థాయి అధికారులతో మంచి సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించండి. అలానే ఉద్యోగ ప్రదేశంలో మీరంటే కిట్టని వారు కొంతమంది ఉంటారు. వారితో వివాదాలకు వెళ్ళిపోకండి. ఈ సమయంలో మీరు ఎంత తక్కువ మాట్లాడుకుంటే మీకు అంత అనుకూలంగా ఉంటుంది. వారితో కూడా నవ్వుతూ మాట్లాడడమే మంచిది. ఎవరితోని కూడా తెగదింపులు అయితే చేసుకోకండి. ఉద్యోగ ప్రదేశంలో మీరు నడుచుకునే విధానం ఏదైతే ఉందో దాని మీదే మీ ప్రమోషన్, ఇంక్రిమెంట్లు ఆధారపడి ఉంటాయని చెప్పుకోవచ్చు.
అలానే ఉద్యోగరీత్యా ఎవరైతే మార్పుల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ బాగా కలిసి వస్తాయి. కాబట్టి మీరు ఎలాంటి భయం లేకుండా ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాలు వదిలేసి వాటి గురించి ప్రయత్నం చేసుకున్నా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా ముందుకు సాగుతాయి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో కూడా అనుకూలంగా ఉండబోతుంది. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కొన్ని అనుకోని ఖర్చులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రణాళికలు వేసుకొని ముందుగానే కొంత డబ్బు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అలానే కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే ప్రేమ విషయాల్లో కుటుంబ పరంగా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రేమ విషయాల్లో మీరు ఆచితూచి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. అలానే ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. సంతాన పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. సంతానం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు. జీవిత భాగస్వామి విషయంలో మాత్రం సింహ రాశి వారు నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది. ఈ సమయంలో మీకు ఎంత కష్టం వచ్చినా కూడా ప్రతి కష్టంలో జీవిత భాగస్వామి మీతోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే జీవిత భాగస్వామి ఇచ్చేటువంటి కొన్ని సలహాలు పాటించడం వల్ల మీరు ఎంతటి కష్టం నుండి అయినా బయటపడతారు. కుటుంబ పరంగా తోబుట్టూరు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో కానీ ఆస్తుల విషయంలో కానీ తోబుట్టూరుతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అలానే సింహ రాశి వారికి ఈ సమయంలో స్థిరాస్తుల అమ్మకాలకు కొనుగోలుకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం చక్కగా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అమ్మకాల విషయంలో మాత్రం మీరు అసలు తొందరపడకండి. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఒక ఇద్దరు ఆడమనుషులు అయితే ఒక మగ మనిషి మిమ్మల్ని వెంటాడుతున్నారు. అంటే వీరు మీ యొక్క ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నారు. వారికన్నా మీరు అభివృద్ధి చెందడం చూసి ఓర్వలేక ఏ విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ యొక్క సమాచారాలు ఎవరి దగ్గర కూడా మాట్లాడకపోవడం మంచిది. మీరు ఎంత తెలిసిన వారు అనుకున్నా కూడా వారు ఇంకొకరికి చెప్పడం ఈ విధంగా ఏదో ఒక విధంగా ఎంత గోప్యంగా ఉంచుదామన్నా కూడా బయటకు విషయాలు వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా మీరు మాట్లాడాలనుకుంటే జీవిత భాగస్వామితో లేదా తల్లిదండ్రులతో మాట్లాడుకోవడం మంచిది. కొంతమంది స్నేహితులు కూడా మీ యొక్క విషయాలు బయటకు చెప్పే అవకాశం కనిపిస్తుంది. అలానే ఈ సమయంలో ఒక శత్రువుని మీరు బాగా గమనించినట్లయితే వారు దొరికే అవకాశం ఉంది. ఈ శత్రువు 1 కాదు 2 కాదు 12 సంవత్సరాల నుండి మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాడు. ఈ శత్రువును కనుక మీరు కనుగొన్నట్లయితే మీకు ఉన్నటువంటి సగం సమస్యలు తీరిపోవడంతో పాటుగా ఇన్ని రోజులు జరిగినటువంటి విషయాల కారణం ఎవరో కూడా తెలిసిపోతుంది. అయితే ఇలాంటి శత్రు బాధల నుండి బయటపడడం కొరకు ఒక చిన్న పరిహారాన్ని పాటించుకున్నట్లయితే ఎటువంటి శత్రు సమస్యలైనా కూడా తొలగిపోవడంతో పాటుగా శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. దీని కొరకు మిరియాలు తీసుకోండి. మిరియాలు ఎప్పుడు కూడా శత్రు సంబంధిత సమస్యలకు మంచి పరిష్కారంగా పనిచేస్తాయి. మిరియాలు తీసుకుని దాన్ని మండేటువంటి మంటల్లో వేస్తూ మీ యొక్క శత్రువుల పేర్లు చెప్పుకోండి. ఒకవేళ శత్రువుల పేర్లు తెలియనట్లయితే నాకు ఉన్నటువంటి అంతర్గత బహిర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నశించిపోవాలని కోరుకుంటూ, అంటే మీకు దూరంగా ఉండాలని, వారి యొక్క చెడు దృష్టి మీ మీద పడకూడదని 3 గుప్పిళ్ళుగా మిరియాలను మీరు మండేటువంటి మంటల్లో వేసేయండి. ఇక ఎటువంటి శత్రువుల యొక్క చెడ్డ చూపు కూడా మీ మీద పడదు. ఓకే అండి, సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.